అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ కందుకూరి. సో మేము భూతద్దం భాస్కర్ నారాయణ అనే సినిమాతో మీ ముందుకి 1 మార్చ్ నాడు థియేటర్స్లో రాబోతున్నాము. సో దాని సందర్భంగా ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి అండ్ విజయవాడలో ఉన్న మీ అందరినీ కలుసుకోవడానికి వాళ్ళ విజయవాడ రావడం జరిగింది. ఫస్ట్ డే అమ్మవారి బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేసాం మా డే. చాలా చాలా గొప్ప అనుభూతి అండి. ఎప్పుడు విజయవాడకు వచ్చినా, ఎప్పుడు అమ్మవారిని దర్శించుకున్న ఆ పాజిటివ్ ఫీల్ అనేది మాతో మేము ఎప్పుడు క్యారీ చేస్తాము. అండ్ పర్టికులర్గా విజయవాడ గురించి చెప్పాలంటే నాకు చాలా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందండి ఈ ప్లేస్తో. నా ప్రతి సినిమాకి సంబంధించి ఏదో ఒక ఈవెంట్ కానీ, ఏదో ఒక లాంచ్ కానీ ఇక్కడ స్టూడెంట్స్తో పాటు ఇక్కడ విజయవాడ అనే టౌన్లో ఏదో ఒక ఈవెంట్ చేశాము. అండ్ ప్రతి ఒక్కసారి మమ్మల్ని ఎంతో బాగా ఆదరించారండి. చాలా ప్రేమతో చూసుకున్నారు. అండ్ ఇక్కడ మనుషులంటే కూడా మాకు చాలా చాలా ఇష్టం. మమ్మల్ని ఎప్పుడు చాలా బ్లెస్ చేశారు అండ్ చాలా సపోర్ట్ చేశారండి. ఇక్కడ మేము రిలీజ్ చేసిన ప్రతి ఒక్క సాంగ్ కానివ్వండి, ప్రతి ఒక్క ట్రైలర్ కానివ్వండి, చాలా మంచి రీచ్ అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇది ఒక చాలా లక్కీ డెస్టినేషన్గా అనుకుంటున్నాము. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సాంగ్ డప్పు కొట్టి చెప్పుకున్నాను అనురాగ్ కుల్కర్ణి గారు పాడిన సాంగ్ కూడా ఇక్కడ విజయవాడలోనే విజయవాడలోనే చేశాము. అండ్ చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అప్పుడు మాకు అనిపించింది డెఫినెట్గా రిలీజ్ ముందు విజయవాడకు వచ్చి మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ మేము తీసుకోవాలని అనిపించింది. సో భూతద్దం భాస్కర్ నారాయణ అనే సినిమాకి వస్తే ఇది ఒక చాలా యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ అండి. మనము చాలా రీసెంట్ టైమ్స్లో తెలుగులో కానీ ఇతర భాషల్లో కానీ చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నాము. సో కానీ నేను ఎప్పుడైతే ఈ పర్టికులర్ కథ విన్నానో నాకు అది చాలా చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా అనిపించింది. ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ ఒక్క భాషలో కానీ, తెలుగు సినిమాలో కానీ ఇలాంటి ఒక పాయింట్తో డీల్ చేయలేదు. దిష్టి బొమ్మ అనేది మన అందరం డైలీ డే టు డే లైఫ్లో వాడుతూ ఉంటాము. బట్ ఆ దిష్టి బొమ్మ అనేది ఎందుకు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, ఎందుకు వాడతాము అనేది మనలో చాలామందికి తెలియదు. బట్ పురాణాల్లో దిష్టి బొమ్మను బేస్ చేసుకుని ఒక పెద్ద కథే ఉంది. సో ఆ పర్టికులర్ కథని తీసుకొచ్చి ఒక బ్యూటిఫుల్ మోడర్న్ క్రైమ్ థ్రిల్లర్ ఫార్మాట్లో ప్రజెంట్ చేశారు మా డైరెక్టర్ పురుషోత్తం రాజు గారు. చాలా చాలా బాగా వచ్చిందండి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ 1 మార్చ్ నాడు మీరు ఎప్పుడైతే థియేటర్స్కి వస్తారో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం నాకుంది. మమ్మల్ని నమ్మి థియేటర్స్కి రండి. నేను వి అష్యూర్ యూ అండ్ ప్రామిస్ యూ అ గుడ్ ఫిలిం. మీ అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. శ్రీచరణ్ పాకాల గారు సంగీతం అందించారు, గౌతమ్ జార్జ్ గారు కెమెరా వర్క్ చేశారు, అండ్ స్నేహల్ జంగల గారు, శశిధర్ కాశీ గారు అండ్ కార్తిక్ గారు ఈ సినిమాకి నిర్మాతలు. సో అంతేనండి. మేమందరం కూడా ఒక చాలా యంగ్ టీం, అందరం కూడా ఒక మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాం. మీ అందరి ఆదరణ, మీ అందరి సపోర్ట్ మాకు లభిస్తుందని నేను అనుకుంటున్నాను. 1 మార్చ్ నాడు థియేటర్స్లో మిమ్మల్ని కలుసుకోవడానికి అందరం కూడా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రాశి సింగ్. నేను ఇక్కడ ఐ థింక్ ఇది నా 4th టైం విజయవాడకి. whenever I came, I received a lot of love, a lot of respect and support ఇక్కడ విజయవాడలో. ఈరోజు కూడా మనం టెంపుల్ నుంచి స్టార్ట్ చేసాం. సో వీ హ్యావ్ ఆల్రెడీ టేకన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద సిటీ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ అమ్మగారు. అండ్ లాస్ట్ టైం కూడా శివ గారు చెప్పారు మన సాంగ్ ఇక్కడ రిలీజ్ అయింది. అండ్ ఆ సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. లాట్ ఆఫ్ పీపుల్ మేడ్ రీల్స్ ఆల్సో అండ్ ఆల్వేస్ గాట్ సపోర్ట్ ఇన్ దిస్ సిటీ. అండ్ ఈరోజు కూడా మీ అందరూ ఇక్కడ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. రీసెంట్గా ఒక సాంగ్ శివుడు సాంగ్ కూడా రిలీజ్ అయింది. చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా వ్యూస్ వచ్చింది. అండ్ సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. మన ఫిల్మ్ భూతద్దం భాస్కర్ నారాయణ 1 మార్చ్కి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. And it's a unique film. It's a thriller, suspense with all the elements, love, romance, emotions with dad, mom, sister. Anni unnai mana movie lo mythology fact kuda undi. So it's best if you watch it in the theaters. Background song is also like adri poindi. Manam Sricharan Pakala garu did really good job, and if you watch it in the theater it will be really great experience. Thank you. 1 March. Hi anna, andariki namaskaram. Na peru Arun. సో భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా వస్తుంది మార్చ్ 1 రోజు. సో ఈరోజు విజయవాడ వచ్చామన్నమాట. ఈరోజు మార్నింగ్ విజయవాడకు వచ్చాము. ఫుడ్ చాలా బాగుంది, మనుషులు చాలా బాగున్నారు, యాంబియన్స్ అంతా బాగుంది, ఎండలు ఇంకా బాగున్నాయి. మా సినిమా కూడా చాలా బాగుంటుంది. మార్చ్ 1 రోజు వచ్చేయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. సో నిన్న కన్నట్టు డిటెక్టివ్ సినిమాలు అనేవి మనకు కొత్త కాదండి. యాక్చువల్లీ క్రైమ్ థ్రిల్లర్స్ కూడా కొత్త కాదు. ఇంకోటి ఏంటంటే ఓటీటీ వచ్చిన తర్వాత ఎస్పెషలీ మనకి వేరే కంట్రీస్లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్స్ కూడా చూస్తున్నాము. సో ఇది మేము మైండ్లో పెట్టుకునే ఈ సినిమా స్టార్ట్ చేసామని. అంటే మనకి ఆల్రెడీ వచ్చిన ఇన్ని క్రైమ్ థ్రిల్లర్స్కి, ఇన్ని డిటెక్టివ్ సినిమాలకి మనము ఎలా వేరియేషన్ చూపించాలి అని స్టార్ట్ చేసాము.
ముందు మనం డిటెక్టివ్ అంటే గుర్తొచ్చేది ఏంటంటే తను యూజువల్గా డిటెక్టివ్స్ అంతా కూడా ఒక షార్ప్ ఐసైట్తో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏది లేకుండా తనలో వాళ్ళలో వాళ్ళు ఉంటూ ఇంటెలిజెంట్గా మనం చూపిస్తాము. సో దాన్ని మనం టర్న్ డౌన్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించి ఈ డిటెక్టివ్ అనే క్యారెక్టర్కి ఒక భూతద్దం సైజ్ కళ్ళద్దాలు ఉంటాయి. ఆ కళ్ళద్దాలు లేకపోతే దానికి కనిపించదు. అలాంటి దాంతో స్టార్ట్ చేసాము, ఒక చిన్న హ్యూమర్ ఎలిమెంట్ యాడ్ చేయడానికి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి సూట్లు వేసుకుని తిరగకుండా అయితే ఎలా అంటే ఒక చిన్న విలేజ్లో జరుగుతుంది కదా, తాండూర్ వికారాబాద్ రీజన్లో జరిగే కదా. సో అలాంటి ఒక రీజన్లో ఒక లుంగి కట్టుకుని తిరిగే ఒక డిటెక్టివ్ ఉంటే ఎలా ఉంటుంది అనే దీంట్లో మేము అలానే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఎక్కడా కూడా ఇప్పటివరకు వచ్చిన సినిమాలకి ఎక్కడ కూడా రిజెంబ్లెన్స్ లేకుండా ఉండకుండా చూసుకున్నాము. సో దానివల్ల మేము క్రియేట్ చేసిన వరల్డ్ ఏదైతుందో చాలా ఫ్రెష్నెస్ వచ్చిందండి. అండ్ మీరు సినిమా చూస్తున్నంతసేపు నో డౌట్ మనకి ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్గా గుర్తొచ్చే డిటెక్టివ్ సినిమాలు చంటబ్బాయి కానీ ఏజెంట్స్ శాస్త్రి కానీ. బట్ మా సినిమా చూడడం మొదలెట్టిన ఫస్ట్ మినిట్కి మీరు ఐ థింక్ ఆ సినిమాలు ఏవి గుర్తు రాకుండా ఈ వరల్డ్లో ఉండిపోతారని నేను నమ్ముతున్నాను. చూసి చూడగానే చేశారు, సో ఆ తర్వాత ఇది అంటే ఇంత బిజినెస్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? సో ప్రతి ఒక్క సినిమాతో ఏదో కొత్తగా ట్రై చేయాలని అనుకున్నానండి. అంటే ఇన్ ది సెన్స్ మనం ఒక గ్రోయింగ్ యాక్టర్గా ఉన్నప్పుడు నాకు తెలిసి మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే కానీ మనకు ఒక గ్రోత్ ఉండదు. ఒక యాక్టర్గా డెఫినెట్గా మనకి సినిమాలు వస్తూ ఉంటాయి, కానీ యాజ్ అన్ యాక్టర్ మనం గ్రో అవ్వాలంటే మనం ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి సినిమాలు చేయాలి. సో ఐ థింక్ చూసి చూడంగానే దగ్గర నుంచి, గమనం దగ్గర నుంచి, మన చరిత్ర దగ్గర నుంచి ప్రతి ఒక్క సినిమాతో ఏదో ఒకటి డిఫరెంట్గా చేయడానికి ట్రై చేశాను. అండ్ ఈ పర్టికులర్ సినిమా నన్ను ఒక యాక్టర్గా గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ చేసిందండి. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి, మంచి యాక్షన్ ఉంది, అండ్ బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి ఈ ఫిల్మ్లో. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. అండ్ నా దాకా ఈ కథ వచ్చినందుకు నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్. అరుణ్ గారు యూట్యూబ్ నుండి వచ్చేసారు, సినిమా చేస్తున్నారు, సో అంటే ఫన్నీగా అయిపోతుంది మీకు అనిపోతుంది మీకు? ఇందులో కూడా కొంచెం ఫన్నీగానే ఉంటుందండి. బట్ మిక్స్ అంటే లైక్ థ్రిల్లర్ సబ్జెక్ట్ కాబట్టి, డిటెక్టివ్ సబ్జెక్ట్ కాబట్టి లైక్ కొన్ని సిచ్యువేషన్స్లో హ్యూమర్ జనరేట్ చేస్తాను అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ఎంత సీరియస్గా ఉండాలో అంతే ఉంటుంది. బట్ యూట్యూబ్ వదిలేసాను ఎండ్ ఆఫ్ ద డే సినిమాలకు రావడానికి కాబట్టి ఇట్స్ గుడ్. సినిమాల్లోకి వచ్చి మంచిగా చేస్తాను అందుకు. ఎలా ఉంది? చాలా బాగుందండి. లైక్ రీచ్ ఎక్కువ ఉంది, ఎక్కువ మందికి తెలుస్తుంది. అండ్ రీచ్ కన్నా ఇప్పుడు నాకు ఎండ్ ఆఫ్ ద డే సినిమా కాబట్టి నాకు చాలా హై ఉంది అనమాట సినిమాల్లోకి వచ్చినందుకు. పెద్ద కథలు చెప్పడానికి స్కోప్ ఉంది. అక్కడైతే 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్తాను నవ్వుతారు, ఇక్కడైతే 2.5 గంట కాబట్టి బాగుంటుంది. రాశి గారు మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది నారాయణ చేయడం ఇంతకుముందు ప్రీవియస్? సో దాంట్లో నా క్యారెక్టర్ పేరు లక్ష్మి అండి. నేను డైరెక్టర్ గారికి మీటింగ్ అయినప్పుడు సార్ చెప్పారు నాకు లక్ష్మి లాగా అమ్మాయి కావాలి, అండ్ నాకు ఈ మూవీలో కాస్ట్ చేశారు. సో దాట్ ఓన్లీ సేజ్ లైక్ అబౌట్ మై క్యారెక్టర్. చాలా సింపుల్ ఉంటుంది, కానీ గర్ల్ నెక్స్ట్ డోర్ అమ్మాయి, కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎమోషనల్ త్రూ అవుట్ మూవీలో ఉంటుంది. సో నాకు చాలా స్కోప్ ఉంది పర్ఫార్మెన్స్కి ఈ మూవీలో. సో వేరే మూవీతో చాలా డిఫరెంట్ ఉంది మూవీ క్యారెక్టర్.